వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని లోటు పరిస్థితికి తీసుకెళ్లింది వైసీపీ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. పరిశ్రమలు కరెంటు వాడితే సర్చార్జీ విధించిన పరిస్థితి గత ప్రభుత్వానిదన్నారు. తుల ఇబ్బందులు చూశాక పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. నాకు ఇప్పుడు కూడా నా కళ్ళల్లో జ్ఞాపకం ఉంటుంది. 2011-12 ప్రాంతంలో నేను పాదయాత్ర చేశాను. నడుచుకుంటూ పోతుంటే రాత్రి 12 గంటలు 1 గంటకు ఆ ప్రాంతంలో నిజామాబాద్లో ఒక ఊర్లోకి వెళ్ళాను. దారిలో పోతా ఉంటే రోడ్డు మీద కూర్చొని చలిమంట వేసుకుంటున్నారు. జనవరి ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంటుంది. అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్యని, సార్ చాలా బాధ ఉంది మాకు, ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం అని చెప్తూ వాళ్ళు ఒక కుర్రాడు, సార్ నువ్వేం చేస్తావు ఆయన కుర్రాడు బాబు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఏంటా ఎందుకు వచ్చావు అన్నమాట. సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాపం నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు. ఎవ్రీడే వచ్చి ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి. నేను హాలిడేస్లో వచ్చాను, కనీసం మా నాన్నకు ఒక 2 రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని. అప్పుడు నేను అడిగాను, ఏంటి ధైర్యంగా ఉన్నా అంటే, లేదు సార్ భయం వేస్తూ ఉంది, పేపర్లో వస్తున్నాయి, పాములు గరుస్తున్నాయని, చీకటి ఉంటుంది, పంప్ సెట్ అయిపోయినప్పుడు పాములు గరుస్తున్నాయని, భయంగా పోయి వేస్తుందని నాకు కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డా.